అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గుడ్ పార్టీ ఫ్యాక్ట్స్. భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. పార్టీలు ఉంటే సరిపోదు. ఆ పార్టీల మనుగడ కాపాడాలి అంటే పటిష్టమైన కార్యకర్తలు ఉండాలి. అటువంటి కార్యకర్తలే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికార పక్షంలోకి తీసుకొస్తూ ఉంటారు. ఇలా తీసుకొచ్చిన క్రమంలో కొంతమంది కార్యకర్తలు డైలమాలోకి వెళ్తూ ఉంటారు. ఎటువంటి డైలమా అంటే అది నేను నా పార్టీకి రాత్రనక పగలనక కష్టపడ్డాను, నా పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాను, నా పార్టీ కోసం నా భార్య పిల్లలతో ఉండాల్సిన సమయాన్ని కూడా పార్టీ కోసం కేటాయించి అన్ని విధాలా నష్టపోయాను. ఇప్పుడు నన్ను నా నాయకుడు కానీ నా పార్టీ కానీ గుర్తించట్లేదని చెప్పి చాలామంది బాధపడతా ఉంటారు. అలా బాధపడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఏంటంటే, మీరు గెలిపించుకున్న నాయకుడి దగ్గరికి కానీ మీరు గెలిపించిన పార్టీ దగ్గరికి కానీ మీకు ఏదైనా పని ఉంటే నిర్మోహమాటంగా వెళ్ళండి, వాళ్ళ ముందర ఆ పని పెట్టండి, ఆ పని చెయ్యండి అని చెప్పి అడగండి. నేను సోన్ అని చెప్పండి. నేను నా గ్రామంలో ఇంత మెజారిటీ తీసుకొచ్చిన పార్టీకి నేను నా గ్రామంలో మన పార్టీని అంత స్ట్రాంగ్గా చేశాను కాబట్టి ఖచ్చితంగా ఈ పని చెయ్యాలి మీరు అని చెప్పి మీరు వాళ్ళకి ఒక ఆర్డర్ అనేది వేయాలి. ఎందుకంటారా, ఇప్పుడున్న రోజుల్లో కార్యకర్తలు లేకపోతే పార్టీలు లేవు. కాబట్టి కార్యకర్తలారా, మనసులో ఏది పెట్టుకోమాకండి, ఓపెన్గా వెళ్ళి అడగండి. అడిగితేనే కదా ఏదైనా సరే మీ నాయకుడికి కానీ మీ పార్టీకి కానీ తెలిసేది. అలా కాదని చెప్పి మనసులో మీరు ఏదో ఉంచేసుకొని ఇది జరగలేదు అది జరగలేదు అని చెప్పి అనుకోమాకండి. ఏదైనా ఓపెన్గా వెళ్ళి అడగండి. అడిగిన తర్వాత జరగకపోతే, ఒకవేళ మీరు అడిగినా వాళ్ళు చేయకపోతే మీ నాయకుడికి మీ పార్టీకి పెద్ద దండం పెట్టేసి ఇక జీవితంలో రాజకీయాల్లోకి రామాకండి అని చెప్పి నా తరపున మీకు సలహా ఇస్తూ ఉన్నా.